ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. బాలాజీ గారు మీ ఉద్దేశం ఏంటి? మీ ఉద్దేశం ఏంటని? మా యూత్ ని కృష్ణుడి క్యారెక్టర్ కూడా సార్ పైన ఉండాలి. ఎలా ఎలా అయితే ఏదో గోపికల మధ్యలో నుంచి కనీసం ఫ్లూట్ అయినా వాయిద్దామని మా యూత్ చూస్తుంటారు. అది కూడా మీరు చేసుకుంటే ఎలా సార్? ఇలా అయితే ఎలా మాకు ఎలా నిద్ర పడద్దు చెప్పండి? ఆయన పిలిపించి మాకు అసలు మేము మా వల్లే అవ్వదు. సో అంటే ఆ ఎనర్జీ పిల్లల కోసం ఎవరో ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి మన పిల్లలు ఎవరో తెలీదు, మన పేరెంట్స్ ఎవరో తెలీదు, వాళ్ళతో పాటు కలిసి అలా వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలంటే చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలండి. అలాంటి వాళ్ళకి ఏజ్ పెరగదు అనడానికి మన బాలాజీ గారి నిదర్శనం. ఏజ్ గురించి మాట్లాడుకో. ఎవరు ఏజ్ గురించి మాట్లాడద్దు. అదే ఇంత పొట్టేసి నువ్వు నేను మాట్లాడాలి. బాలాజీ గారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. అంతేగా సార్ పైన ఉండండి. స్టెబిలిటీ, ఎబిలిటీ, స్ట్రాంగ్ మైండ్. డాన్స్ అనేది వాళ్ళలో మెంటల్ కాన్సన్ట్రేషన్, అలాగే స్టెబిలిటీ, హెల్తీనెస్, ఒక ఇన్స్టిట్యూట్, ఇది ఒక ఫిట్నెస్. ఇలా పిల్లలందరినీ కూడా మంచి నడవడితో తీర్చిదిద్దడానికి దోబచర్లో అవకాశం ఉంది. మీ అందరి పిల్లల్ని కూడా డాన్స్ ద్వారా వాళ్ళలో ఉండే ఆనందాన్ని, వాళ్ళలో ఉండే కాన్సన్ట్రేషన్ని పెంచవచ్చు. ఇప్పుడు డాన్స్ వేశారు, డాన్స్ వేసినప్పుడు స్టెప్కి ఎలాగెయ్యాలి, లిప్ ఎలాగివ్వాలి, ఒకరి నుంచి ఒకరికి కంట్రోల్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ ఆలోచన వస్తేనే చేయగలరు. అది రావాలనుకుంటే మనం వాళ్ళకి అవకాశం కల్పించి పిల్లలందరినీ కూడా మీరు తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. బాలాజీ గారు ఒక్క నిమిషం. క్లాసికల్ పిల్లలందరూ పైకి రావాలండి. క్లాసికల్ పిల్లలందరూ పైకి రావాలి. వాళ్ళకి మెమెంటోస్ అండ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. జస్ట్ ఊరికే వాళ్ళకి అవి వేసిన తర్వాత మీతో ఒక ఫోటో. సరే గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. అంటే బాలాజీ గారు ఎంతో ప్రయాసలు వచ్చి ఇక్కడ దాకా వచ్చారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చారు. సో మనం దోబచర్లలో పక్కనే ఉన్నాం. మన ఇంటి దగ్గర నుంచో నల్లజర్ల నుంచో వచ్చి కూర్చొని హ్యాపీగా చల్లగా గాలేస్తుంది కుర్చీలో కూర్చుని కాసేపు క్లాప్స్ కొట్టడానికి కొంచెం మనకి ఇబ్బందిగా ఉండొచ్చు, అయినా కొడదామండి ఒకసారి గట్టిగా. క్లాసికల్ పిల్లలందరూ మిగిలిన డ్యాన్సెస్ వేరు, క్లాసికల్ డ్యాన్సెస్ వేరండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, అలాగే మన తాడేపల్లిగూడెం క్లాసికల్ టీచర్ గారికి అందరికీ ఒకసారి అందరికీ